హాయ్ హలో. పులిహోర అంటే నచ్చనోళ్ళు ఉండరు. అందులోనూ గోంగూర పులిహోర అంటే వావ్ అనాల్సిందే. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. 8 ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని గోంగూరని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోంగూర, లేదంటే పులిహోర బంకగా ఉంటుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మిశ్రమంలోనే ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న మిశ్రమాలన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పొడి అన్నంలో కలుపుకోవాలి. పోపు వేసుకొని పులిహోరలో కలుపుకోవాలండి. దీన్ని ఈరోజు తినడం కంటే నెక్స్ట్ డే తీసుకుంటే వావ్ అనాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.